నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఏప్రిల్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా కీర్తి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. కన్యారాశి వాళ్ళ బాధలన్నీ పోయినాయి అమ్మా. కాకపోతే సప్తమ స్థానంలోకి రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు ఈ యొక్క మీనరాశిలోకి వచ్చేసినాయి. అండ్ కేతువు కన్యారాశిలోకి ఉంది. ఆ తర్వాత ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు రాజ్యస్థితికి వస్తున్నాడు. కాబట్టి ఇంకా రాలేదు, మే 30 తర్వాత వస్తాడు. సో భాగ్యంలోనే ఉన్నాడు. ఈ కన్యారాశి వాళ్ళకు ఒకటే గొడవలు జరుగుతున్నాయి. ఏంటంటే భార్యాభర్తల మధ్య వాద ప్రక్రియలు అనమాట. ఒకరినొకరు వాదించుకుంటూ ఉంటారు, వితండవాదాలు. సో ఈ విధంగా రాహు ఉన్నాడు కాబట్టి మనకి ఈ వితండవాదాలకి తావివ్వకుండా వీళ్ళు కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో గురుబలం ఉంది. బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటారు, జీతభత్యాలు వస్తాయి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి 4 సంవత్సరాల నుంచి కన్యారాశి అమ్మాయి, నాకు ఉద్యోగం అప్లై చేస్తుందంటే అప్లై చేయదు, ఈ ఉద్యోగం రాదు. అమ్మ పెట్టు తల్లి వస్తుందంటే ఇలా పెట్టగానే మన నెక్స్ట్ డే రోజున వచ్చేసింది. వీసా అప్లై చేస్తా అంటది. అప్లై చేయగానే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది. ఈ రకంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఇంజన్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుందన్నమాట. ఇంజన్ ప్రారంభం అవ్వాలా, అయితే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. రైతులు వద్దంటే పంట పండిస్తారు, బాగా మంచి పంట వస్తుంది, కానీ వాళ్ళ అప్పులు తీరం. ఎందుకంటే మధ్యలో కమిషన్ ఏజెంట్లు కొట్టుకెళ్ళిపోతారు, డైరెక్ట్ కస్టమర్కి చేర్చలేరు వీళ్ళు. ఫర్టిలైజర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్లకు పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఫర్టిలైజర్స్ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఫినాయిల్, తర్వాత గోట్ ఫార్మ్స్, కోళ్ళ ఫారాలు, ఇట్లాంటి బిజినెస్లన్నీ కూడా దూసుకెళ్ళిపోతారు. అండ్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు యాజమాన్యాలు గుర్తిస్తాయి. వాళ్ళ యొక్క ఎంకరేజింగ్గా వాళ్ళకి బోనస్లు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఇంక్రిమెంట్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తారు. అండ్ టూర్స్, ఎక్కడ వాళ్ళు ఎవరి స్థాయిని బట్టి, ఎవరి వీలుని బట్టి వాళ్ళు టూర్స్ వెళ్తూ ఉంటారు. అండ్ గొళ్ళు, గోపురాలు అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యొక్క నెలంతా కూడా ధూమ్ధామ్గా ఈ కన్యారాశి వాళ్ళు ఉంటారు. అండ్ మహిళలైతే మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. కాకపోతే భార్యాభర్తలు కొంచెం ఈ కీచులాట్లు ఒక్కటే కొంచెం మైనస్ పాయింట్ అనమాట. ఇప్పుడు వేరే దేశంలో భర్త, ఈ దేశంలో భార్య, వేరే స్టేట్లో భర్త, ఈ స్టేట్లో భార్య, ఒకే ఊర్లో ఉన్నారనుకో, వేరే ఇంట్లో భర్త, వేరే ఇంట్లో భార్య, ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కామెంట్ చేయమని చూద్దాం. అలాంటి చాలా మంది ఉన్నారు, చూస్తున్నాను కదా నేను. భర్త వేరే గదిలో, భార్య వేరే గదిలో, కాఫీ కావాలంటే మెసేజ్ కొట్టుకోవడం, నో మాటలు. ఈ విధంగా 4-10 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఈ కన్యారాశి వాళ్ళకి కొంచెం ఆనందంగా కాపురం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బుధుడు కదా అధిపతి, సో వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ చంచలత్వం, బుద్ధి స్థిరత్వం, చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలివైన వారు, స్థిరమైనటువంటి బుద్ధి ఉండదు, చంచలత్వం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఉద్యోగ అవకాశాలు వ్యాపారంలో ఎలా ఉండబోతుంది గురుగారు? బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారాలు వద్దంటే వ్యాపారాలు చేస్తారు. అయితే ఎలక్ట్రికల్ షాపులు, ఈ యొక్క సాఫ్ట్వేర్ బిజినెస్లలో ప్రాజెక్ట్స్, కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయకూడదు. వేసుకుంటే లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ యొక్క ఏంటంటే బట్టల షాపులు, ఈ హాస్టల్స్, ఇలాంటివన్నీ వ్యాపారాలన్నీ కూడా, రెస్టారెంట్స్, పబ్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బాగుంటాయి. ఫుడ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగుంటుంది. అండ్ ఈ యొక్క లిప్స్టిక్ ప్రొడక్ట్స్, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్, ఇలాంటివన్నీ కూడా ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బాగుంటారమ్మా. ఓకే గురుగారు, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి? ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, రిమటైడ్ ప్రాబ్లమ్స్, అండ్ ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళంతా కూడా మనము ఇంకా ఆ ఎముకల అరుగుదల, సమ్ సార్ట్ ఆఫ్ అనీజీగా ఉండడము, ఇలాంటివి జరుగుతాయి. కన్యారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. ఈ కన్యారాశి వాళ్ళకి మనకి శుక్రుడు, రాహువు, శని అక్కడే ఉన్నారు కదా. అందువలన ఈ యొక్క రాహు
జపం చేసుకోండి, వితండవాదాలు తగ్గిపోతాయి. రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. రావి చెట్టుని చూసుకోవాలా, రావి చెట్టు చుట్టూ బకెట్ నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణం చేయాలా. ఆ తర్వాత ఓం శరైశ్చరాయ నమః, ఓం రాహవే నమః, ఈ 2 మంత్రాలు చాలు. ఈ విధంగా చేసిన తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం కుదిరితే బెజవాడ వెళ్ళడం, లేకపోతే ఇక్కడ దుర్గమ్మల దర్శనం చేసుకోవడం. ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ పటం పెట్టుకోవాలా. ఓం దుర్గాయ నమః అనేటటువంటి మంత్రంతో చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుందమ్మా.